హలో గైస్, ఈరోజు హోమ్ మేడ్ నష్టం ప్రాపర్గా ఉండలేకుండా మంచి ఎరోమా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించేస్తాను. ఫస్ట్ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. 1 టీ గ్లాస్కి 1 స్కూప్ పౌడర్ సరిపోతుంది. 6-7 మంత్స్ పిల్లలకైతే ఈ స్కూప్ తోటి చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టవ్ ఆన్ చేయకముందే ఫస్ట్ వాటర్లో పౌడర్ వేసి కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసేయండి. అండ్ కంటిన్యూస్గా మీరు కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మంచి ఎరోమా వస్తుంది, మాడిపోయిన స్మెల్ రాదు. అండ్ పిండి కొంచెం చిక్కబడక ముందే ఆపేసుకోండి, ఎందుకంటే ఆపేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట చల్లారే కొద్దీ. అండ్ మీకు మరీ పిండి చిక్కగా అయిపోయింది అని అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోండి. అండ్ లాస్ట్లో 1-2 డ్రాప్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. నెయ్యి తినడం వల్ల పిల్లలకి నెమ్మేం చేయదు, మంచి బలం. అది కరెక్ట్ క్వాంటిటీలో ఇస్తే అదేం ప్రాబ్లం కాదు. అండ్ కొంతమంది సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటారు, బట్ నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే 1 ఇయర్ బిలో పిల్లలకి షుగర్ అండ్ సాల్ట్ కొంచెం దూరంగా ఉండడమే మంచిది. అండ్ చల్లార్చుకొని పిల్లలకి పెట్టేశారంటే చక్కగా తినేస్తారు. అండ్ నేను ఈ హోమ్ మేడ్ సెరెలాక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి యూజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.